పోటీకి వచ్చి రోహిణి మనోజ్ తన దగ్గర నుండి రాబట్టిన మనీ విషయం బయట పెట్టిన కల్పన. ఇంతకు ఏం జరిగింది? అసలు పోటీకి వచ్చి మనోజ్ తన దగ్గర తీసుకున్న విషయం బయట పెట్టడం ఏంటి కల్పన? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా బాలు తన కారు రెంట్కి ఇచ్చిన డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు అన్నీ పోగేసి ఒక డిబ్బీ లాంటిది తీసుకొస్తాడు. ఏంటి హుండీ తీసుకొచ్చావు? మొత్తానికైతే నువ్వు మంచి పని నిర్ణయం తీసుకున్నావురా. నువ్వెలాగా కష్టపడి సంపాదించి డబ్బులతో పైన రూమ్ కట్టలేవు కాబట్టి ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేసి మరీ రూము కట్టాలనుకుంటున్నావా అని చెప్పి ప్రభావతి అన్న మాటలకు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అక్కడ ఉన్నది మనోజ్ కాదు, నా భర్త బాలు. ఒకరికి ఇచ్చే చెయ్యే తప్ప ఒకరి దగ్గర నుంచి తీసుకునే చెయ్యి కాదైంది. అర్థమవుతుందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే మనోజ్ కాస్త స్వామీజీ దగ్గరికి వెళ్ళి షర్ట్ ఇప్పి కండువ కట్టుకుని వచ్చింది. అదంతా చూసి, ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఈ హుండీ ఎవరికి బాగా పనికొస్తుందో? నా భర్త బాలుకో, లేక మీ పెద్ద కొడుకు నా నగలు మింగేసిన మనోజ్కో బాగా గుర్తు తెచ్చుకోండి అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త మనోజ్ వేషధారణ చూసి ఏంట్రా ఇది అని చెప్పనేసరికి, ఒక మాల వేసుకున్న వ్యక్తి ఏ రకంగా అయితే కొంచెం మాట తడబడకుండా ప్రాసలో మాట్లాడతాడో ఆ రకంగా మనోజ్ మాట్లాడేసరికి, నిజంగా మీ పెద్ద కొడుకు ఏదో అయినట్టుంది, వెళ్ళి చూసుకోండి అని చెప్పి మీరు రండి, ఎక్కడే ఉంటే వాళ్ళు వీళ్ళు ఇలానే మాట్లాడతారు. అయినా అనవసరం విషయాలు పట్టించుకోవద్దని నాకు చెప్పిన మీరు ఎందుకు ఇలాంటి విషయాల్లో కలక చేసుకుంటున్నారు? ముందు పదండి అని చెప్పి వెళ్ళేసరికి, ఏంటి అత్తయ్య గారు, మీనా అలా అంటుందేంటి అని చెప్పాను. కానీ గదిలోకి వెళ్ళి చూస్తే నువ్వు కూడా ఏమంటావో తెలుస్తుంది. అయినా మీరు ఇక్కడేంటి, రండి అని చెప్పి ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారు. ఈ హుండీ ఎక్కడ పెట్టాలి అనగాని, ఎక్కడో చోట పెట్టండి. మీరు ఇంత రచ్చ చేశాక మళ్ళీ మన వస్తువులు ముట్టుకోవడానికి మీ అన్నయ్యకైనా మీ అమ్మకైనా ధైర్యం సరిపోదు. ఎందుకంటే మామయ్య గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, పైగా మాట్లాడడం మానేశారు కదా. ఆ దెబ్బతో ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్తగానే ఉంటారులేండి అని చెప్పి ఇంకా మీనా కాస్త అనేసరికి సరే అని ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్తారు. ఇంకా ప్రభావతి ఇటు రోహిణి మనోజ్ దగ్గరికి వెళ్ళేసరికి, ఏంటి వేషధారణ? నిన్ను చూస్తే ఆ బాలుగాడు మామూలుగానే పిచ్చోడి కింద జంప్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు చేసిన పని చూస్తే వాడు ఇంకా అంటాడు అనగానే, మాత ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు నాకు కొంచెం దూరంగా ఉండండి, నువ్వైనా రోహిణి అని చెప్పి ప్రాసలో మాట్లాడేసరికి, ఏమైందమ్మ వీడికి అనగానే, అదే కదా అత్తయ్య, నాకు అర్థం కావట్లేదు. పైగా రోజుకో రంగు షర్ట్ వేసుకోవాలంట. ఆ షర్టులు చూడండి ఎలా చూపిస్తున్నారో, ఈ రోజు ఇది అంటూ చెప్తున్నారు అత్తయ్య. నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి, వాడు ఏదో రకంగా చేయనివ్వు, ఎలాంటి తప్పుడు పని చేయకుండా ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉంటే అంతకుమించి మనకు కావాల్సిందేముంది అని చెప్పి అనుకుంటారు. ఇంకా అనుకున్న తర్వాత అందరినీ కూడా శృతి, రవి అందరినీ పిలుస్తారు. పిలిచేసరికి అందరూ వస్తారు. అప్పటికే కామాక్షి వచ్చి వీళ్ళిద్దరూ కలిసిపోవడం చూసి, వీళ్ళంతా చేసిన పని చూసి చాలా సంతోషపడుతుంది. ఈ లోపు వీళ్ళు రావడంతో, ఏంట్రా పోటీ అంటున్నావు అనగానే, నీకు చెప్తే అర్థమవుతుందా అత్త అని చెప్పాను. కానీ నాకేం అర్థం కాదురా, నాకు అర్థమవుతుంది. ఏంటి పోటీ చెప్పు అనగానే, ఇది ఆదర్శ దంపతుల పోటీ. అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతారా అనగానే, భార్యాభర్తలకు సంబంధించిన క్వశ్చన్సే అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది అని చెప్పనేసరికి, ఏంటొదినా నువ్వు అన్నయ్య వెళ్తారా అని చెప్పాను. కానీ మేము అందుకే 4 తీసుకొచ్చాం అత్త అని చెప్పనేసరికి, అదేంట్రా, మరి మేము వస్తాం కదా అని చెప్పనేసరికి, పోనీలే అత్త, మా ఫాము మీరు తీసుకోండి, మేము కావాలితే అక్కడ ఇంకోటి ఫిలప్ చేసి ఇస్తాము, ఏ శృతి అని చెప్పాను. కానీ నువ్వు అక్కడే కదా ఉంటావు, ఇంకొక ఫామ్ తీసుకుని ఫిలప్ చేసి ఇవ్వి అనగానే, ఇంతకు ఏం చెయ్యాలరా అని చెప్పనేసరికి, ఏముంది ఇప్పుడు చెప్పాం కదా అదే చెయ్యాలి అనగానే, సర్లే, ఎలాంటి పోటీలకి మేమెక్కడొస్తాము, మేము రాలేము, అక్కడ వాళ్ళు చెప్పినట్టు చేయాలంటే మా వల్ల కాదు అని చెప్పనేసరికి, మంచి నిర్ణయం తీసుకున్నావు ప్రభా అని చెప్పి సత్యం అంటాడు. అన్న తర్వాత ఇంకా రోహిణి మనోజ్ అయితే, ఒక స్టేటస్ ఉండాలి ఎలాంటి వాటికి రావాలంటే అని చెప్పనేసరికి, అవునవును ఒక స్టేటస్ ఉండాలి,
ఆ తమ్ముడు భార్య నగలు ఎత్తుకెళ్ళిపోతేనో లేక ఎవరి చేతులైనా మోసపోతేనో ఇలాంటి స్టేటస్ ఉంటే సరిపోతుందా రవి అని చెప్పనేసరికి క్లాప్స్ కొడతారు. ఇంకా మనోజు అయితే మొహం దించుకుంటాడు. అయినా మీరెవరూ రారా అని చెప్పనగానే వస్తే గిస్తే రోహిణి మనోజ్ మాత్రమే వెళ్ళగలరు, ఎందుకంటే వాళ్ళే ఆదర్శ దంపతులు కాబట్టి అని చెప్పనేసరికి అంటే ఏంటొదినా శృతి రవి ఆదర్శ దంపతులు కాదనా అని చెప్పాను, కానీ వాళ్ళు ఆదర్శ దంపతులే అని చెప్పనేసరికి ఏంటి ప్రభా అంటే బాలు మీనా కాదనా, నువ్వు అన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదర్శ దంపతులంటే బాలు మీనాయే అని చెప్పనేసరికి ఎందుకులే నాన్న మేము వెళ్ళంలే అని చెప్పాను. కానీ చూడండి అన్నయ్య, అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. ఒకరు వచ్చి ఒకరు రాకుండా ఉండడం మాకెవరికి నచ్చదు. అందుకే 4 జంటల కోసం తీసుకొచ్చాము. అత్త నువ్వు మామయ్య రావాలనుకుంటే ఇందులో ఒక ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఇవ్వండి. నేను అక్కడ ఫామ్ ఫిలప్ చేసి నేను ఇస్తాను. అర్థమవుతుందా? ఎవరైనా సరే రేపు ఉదయం 10 గంటలకల్లా షో దగ్గరికి వచ్చేయాలి అనగాని ఎవరు రాము అన్నట్టుగానే ఫాములు ఫిలప్ చేసి వాళ్ళందరూ కూడా మరుసటి రోజు చెప్పకుండా అంటే గుడికి వెళ్తున్నామంటూనే అందరూ కూడా ఆదర్శ దంపతులని వెళ్తారు. ఎందుకంటే అక్కడ ప్రైజ్ మనీ ₹1,00,000 అనేసరికి అందరికీ కూడా ₹1,00,000 అంటే మామూలు మాటలా, మేమే ఆదర్శ దంపతులు అని అందరూ ఫీల్ అయిపోతారు కదా. సో అందరూ ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ అక్కడికి వస్తారు. బాలు మీనా వస్తారు, ప్రభావతి సత్యం రంగ కామాక్షి అలాగే మనోజ్ రోహిణి అందరూ వస్తారు. ఒకరికి తెలియకుండా ఒకరు బాగానే వచ్చామే అనగానే ఇప్పుడు చూద్దాంలే ఎవరు ఆదర్శ దంపతులు అని చెప్పనేసరికి ప్రభావతి అంటుంది, కామాక్షి నువ్వు చూస్తూ ఉండు, రోహిణి మనోజే గెలుస్తారు, వాళ్ళే ఆదర్శ దంపతులు అనగానే నువ్వు అనుకుంటే సరిపోదు వదినా, వాళ్ళు పెట్టే పోటీలో వీళ్ళు సరిగ్గా పార్టిసిపేట్ చేయాలి, వీళ్ళు సమాధానం చెప్పాలి, అప్పుడే ఆదర్శ దంపతులు అవుతారు అని చెప్పనేసరికి నువ్వు చూస్తూ ఉండు అని చెప్పాను. కానీ చూస్తూనే ఉంటాను అని చెప్పి కామాక్షి అంటుంది. అన్నయ్య వదిన ఫామ్లు తీసుకొచ్చారా అనగానే ఇదిగోరా అంటే అందరు ఇస్తారు. ఏ నాన్న మీరు పార్టిసిపేట్ చేయరా అనగానే మేము చూడడానికి మాత్రమే వచ్చాంరా, మేమేం చేస్తాము, పిల్లలు మీ ముగ్గురు చేయండి చాలు అనగానే మరి మీరు అత్త అని చెప్పనేసరికి మేము అంతేరా చూడడానికే వచ్చాము, మీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసాము, ఇలాంటి పోటీ చూడడం ఇదే మొదటిసారి, ఇలాగ మీరు పార్టిసిపేట్ చేస్తుంటే చూడాలని ఆశ కొలిది వచ్చాము అని చెప్పి మాట్లాడేసరికి సరే వదిన అని చెప్పి సరే అత్త అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఫామ్స్ తీసుకెళ్ళి పైన ఇచ్చేస్తారు. ఫామ్స్ ఇచ్చేసి పైన ఇచ్చేసేసరికి ఇంకా అందరూ కూడా మొదట రౌండు భార్యాభర్తల అభిరుచులు చెప్పాలి అని చెప్పనేసరికి ఫస్ట్ రోహిణి మనోజ్ని పిలుస్తారు. వీళ్ళతో పాటు మరికొన్ని జంటలు వస్తాయి. వాళ్ళు ఎవరికి ఏమి ఇష్టం అంటే భర్తకి ఏమి ఇష్టం, భార్యకి ఏమి ఇష్టం అని చెప్పి అడుగుతారు. అడిగేసరికి సరే అని అందరికీ అవే క్వశ్చన్లు అడుగుతారని అనుకుంటారు. నిజానికి అందరికీ ఆ క్వశ్చన్స్ అయితే అడగరు, వేరే వేరే క్వశ్చన్స్ మార్చి అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉండేసరికి రోహిణి మనోజ్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. శృతి రవికి కూడా ఏదో అక్కడక్కడ మ్యాచ్ అవుతుంది తప్ప అస్సలు మ్యాచ్ అవ్వదు. ఏది మిస్ కాకుండా అన్నీ మ్యాచ్ అయ్యేది బాలు మీనాకే. ఫస్ట్ రౌండ్ బాలు మీనా ఉంటారు. ప్రతి జంట చివరి రౌండ్ వరకు ఉంటారు. ప్రతి జంటగా ఏ రౌండ్లో అయితే ఎక్కువ స్కోర్ చేస్తూ ఉంటారో చివరికి వచ్చేసరికి ఫైనల్ రౌండ్కి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు హైయెస్ట్ స్కోర్ ఎవరికి వస్తే వాళ్ళే బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది అనేసరికి వాళ్ళకే ₹1,00,000 కూడా వస్తాయి అని చెప్పి అనౌన్స్ చేస్తారు స్టార్టింగ్లోనే. సో అదంతా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ఇక్కడ కల్పన ఆ పోటీకి వస్తుంది. ఎందుకు వస్తుందంటే తను మనోజ్ని వదిలేసిన తర్వాత ఆల్రెడీ తనకు ఒక లవర్ ఉన్నాడు కదా, సో ఆ లవర్తో కలిసి ఆ పోటీకి రావాలనుకుంటుంది. వెళ్దాం కల్పన, వెళ్తే మనము ఫ్యూచర్లో బెస్ట్ కపుల్ అవుతామేమో చూడాలి, అందులో బెస్ట్ కపుల్ ఎలా చెప్తున్నారో అన్నీ అబ్జర్వ్ చేద్దాం, సరదాగా టైంపాస్ అవుతుంది కదా, కెనడాలో మనం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటాము, ఎక్కడైనా సరే కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి ఓకే నువ్వు చెప్పినట్టే వెళ్దాము అని చెప్పి సరే అని ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళి చూస్తూ ఉంటారు. స్టేజ్ మీదకి అందరూ వెళ్తారు. బాలు మీనా కూడా వెళ్ళి చెప్తారు, బాలు వచ్చాడు, ఈ అమ్మాయి బాలు వైఫ్ ఏమో అని చెప్పనేసరికి అనుకుంటారు. కానీ మీనాని కల్పన గుర్తుపట్టదు. మనోజ్తో తినకే కదా ఎంగేజ్మెంట్ అప్పుడు అయ్యింది,
స్టేజ్ మీద చూశాను అని గుర్తుపట్టదు. ఎందుకంటే కల్పనను మనోజ్ని 2-3 సార్లు మీనా చూసి గుర్తుపడుతుంది తప్ప మీనానంతలా అబ్జర్వ్ చేయలేదు కల్పన అయితే. బాలు వాళ్ళ వైఫ్ తిన బాగుందే, వీళ్ళిద్దరూ ఆదర్శ దంపతులు అయ్యే అవకాశం ఉంది అనగానే అవును ఎస్ తను నీకు తెలుసా అనగానే అదే నేను ఇండియా వచ్చినప్పుడు మొన్న క్యాబ్లో నన్ను అన్ని చోట్లకి తిప్పాడు అని చెప్పాను కదా, ఈ అబ్బాయే బాలు అని చెప్పాను. కానీ తను ఒక క్యాబ్ డ్రైవర్ అనగాని నోనో క్యాబ్ డ్రైవర్ని తక్కువ అంచనా వేయకూడదు. తను చాలా తెలివైన వాడు, చాలా చక్కగా సమాధానం చెప్తాడు, ఎవరితైనా చాలా చక్కగా మాట్లాడతాడు అని చెప్పనేసరికి తర్వాత మనోజ్ రోహిణి వస్తారు. మనోజ్ రోహిణి వచ్చేసరికి వీళ్ళు కూడా వచ్చారా అని చెప్పాను. కానీ వాడు మనోజ్ గాడే కదా అని చెప్పాను. కానీ అవును ఆ రోహిణి కూడా వచ్చింది కదా, 45 లక్షలు వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పాను. కానీ ఏం చేస్తావు అని చెప్పనేసరికి ఏం చేస్తాము, ఏదో ఒకటి చేద్దాంలే, ఇంకా రౌండ్ పూర్తి కాలేదు కదా, రౌండ్ పూర్తి అయ్యేటప్పటికి వెళ్ళి అవమానిద్దాము, వీళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అవుతారో లేదో చూద్దాము అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ ఉండేసరికి ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉండేసరికి పోటీ చివరి దశకి వస్తుంది. చివరి దశకి వచ్చేసరికి ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ పోటీ కంటిన్యూ అవుతుంది. వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పనేసరికి ఓకే అని ఇంకా ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేసేసరికి అందరూ ఒక చోట కూర్చుని తినాలని అనుకుంటారు. ఒక చోట కూర్చుని తినాలనుకునేసరికి ముందు రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు. వీళ్ళు ఫుడ్ తెచ్చుకునే లోపే ఆ కల్పన వాళ్ళు ఇద్దరు ఇక్కడికి వస్తారు. హాయ్ మనోజ్, హాయ్ రోహిణి బాగున్నావా అని చెప్పనేసరికి మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటారు. కానీ వీళ్ళు ఇక్కడ వచ్చారు, వీళ్ళతో మాట్లాడుతుంటే ఈ 45 లక్షలు విషయం బయట పెడతారని అనుకోరు వీళ్ళు. మీరేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ మీరే రావాలా, మీరే ఆదర్శ దంపతులా, మేము ఆదర్శ దంపతులమే అని చెప్పాను. కానీ నువ్వు ఆదర్శ దంపతులకు పోటీకి వచ్చావా అని చెప్పనేసరికి నేను పోటీకి రాలేదు, చూడడానికి మాత్రమే వచ్చాము, మేము ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పనేసరికి వీడితో కలిసి కదా నువ్వు నన్ను మోసం చేసావు అనగానే ఆ సంగతి అయిపోయింది మనోజ్, ఆ విషయం ఇప్పుడు ఎందుకు, తనకు నీకు ఏ సంబంధం లేదు అని చెప్పనేసరికి సర్లే నువ్వు నా దగ్గర తీసుకున్న 45 లక్షల విషయం ఏం చేశావు, 45 లక్షలు ఇంట్లో ఇచ్చేశారా, ఆయన బాగా తెలివితేటలే మీ ఆవిడికి, మీరిద్దరూ ఆదర్శ దంపతులని అనుకుంటున్నారా, మనోజ్కి అసలు బ్రెయిన్ ఉండదు, నీకు బ్రెయిన్ ఎక్కువ, నీకు మనోజ్కి ఎలా మ్యాచ్ అవుతుంది, అస్సలు మ్యాచ్ అవ్వదు, నువ్వైతే ఏదైనా సాధించగలవు, పైగా అబద్ధాలు చెప్పే మనస్తత్వం నీకు ఉంది, దేన్నైనా తెగించగలవు అనే మనస్తత్వం నీకు ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది అంటూ కల్పన మాట్లాడుతుంది. ఏ కల్పన నోటుకొచ్చినట్టల్లా మాట్లాడకు అని చెప్పనేసరికి దగ్గరికి మీనా బాలు వీళ్ళంతా ఫుడ్ తీసుకుని వస్తూ ఉంటారు. వస్తూ ఉండేసరికి ఏమండి అమ్మాయి కల్పనండి, ఆ అమ్మాయి మీ అన్నయ్యతో మాట్లాడుతుంది, తనే అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి కల్పన ఏంటి, ఆ అమ్మాయే కదా కెనడా మేడం అని చెప్పనేసరికి కాదు కల్పన అనగానే దగ్గరికి వస్తారు. ఏంటి బాలు వీళ్ళ దగ్గరికి వచ్చారేంటి అనగానే తను ఎవరో కాదు మా అన్నయ్య, అయినా మీరేంటి మేడం, మీరేనంట కదా మా అన్నయ్య దగ్గర 40 లక్షలు తీసుకున్నది అని చెప్పనేసరికి ఏంటి ఈ అమ్మాయి తీసుకుందా అని చెప్పనేసరికి అనవసరంగా దీంతో మాటలు పెట్టుకున్నాం, ఇప్పుడు వీళ్ళు 45 లక్షలు ఇచ్చేసామని చెప్తారు, ఇప్పుడు ఏం చేస్తావు మనోజ్ అని చెప్పాను. కానీ సరే వెళ్ళు అని చెప్పనేసరికి ఏంటి డబ్బులు అడగకుండా వెళ్ళమని చెప్తున్నావు, ఆ అమ్మాయిని డబ్బులు అడగవలసిన అవసరం లేదా అని చెప్పి బాలు అంటాడు. అడిగేసరికి ఏంటి కనడం మేడం, మీరు ఎంతో మంచివారనుకున్నాను, మీరు మా మనోజ్ గారిని మోసం చేసి 40 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారా, మీరు ఎంతో మంచివారు, మంచి మనసు ఉన్నవాళ్ళు అనుకున్నాను, కానీ మీరు 40 లక్షలు మోసం చేసి తీసుకువెళ్ళిపోతారని అస్సలు అనుకోలేదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు బాలు, నేను 40 లక్షలు తీసుకువెళ్ళిపోయిన విషయం మాత్రమే చెప్పాడా మీ అన్నయ్య అని చెప్పాను. కానీ అదే కదా జరిగింది, మరి ఇంకేం చెప్పాలి అనగానే మీ అన్నయ్య 40 లక్షలు తీసుకువెళ్ళిపోయిన మాట చెప్తే మరి నేను రిటర్న్ చేసిన 45 లక్షల విషయం చెప్పలేదా ఏంటి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మేడం, 45 లక్షలు రిటర్న్ చేయడం ఏంటి అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏమంటున్నావు, నా కొడుక్కి నువ్వు 45 లక్షలు ఇచ్చావా అనగానే మీరెవరు అని చెప్పాను. కానీ మనోజ్ తల్లిని నేను అని చెప్పనేసరికి
మీరు మనోజ్ తల్లా అని చెప్పాను కానీ అవును నా కొడుకేవాడు అయినా వాడికి నువ్వు 45 లక్షలు ఎప్పుడు ఇచ్చావో అనగానే నేను 45 లక్షలు ఇచ్చి సుమారు నెల రోజుల పైన అవుతుంది. మరి ఆ విషయం మీకు ఎప్పటి వరకు చెప్పకపోవడం ఏంటి మీ కొడుకు? మీకు తెలియకుండానే ఇంత విషయం జరుగుతుందా అని చెప్పనేసరికి ఏంట్రా మనోజ్ ఏమంటుందా అమ్మాయి 45 లక్షలు ఇచ్చేశాను అని చెప్తుందేంటి అని చెప్పాను కానీ అది అమ్మ తను ఏదో అబద్ధం చెప్తుంది అనేసరికి అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది, నేను 45 లక్షలు ఇచ్చాను, ఇలా ఇవి నా హ్యాండ్ బ్యాగ్ అని చెప్పాను కానీ తన లవర్ కాస్త హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడు. ఇచ్చేసరికి అందులో ఒక ఫామ్ తీసి ఇది చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పాను కానీ ఆ ఫామ్ను కాస్త శృతి తీసుకుంటుంది. శృతి తీసుకునేసరికి కింద 45 లక్షలు ఇచ్చినట్టుగా మనోజు సంతకం పెట్టినట్టుంటుంది, కల్పన సంతకం పెట్టినట్టుంటుంది. అవును బాలు ఇందులో 45 లక్షలు మనోజ్ వాళ్ళు తీసుకున్నట్టే ఉంది అని చెప్పనేసరికి ఏంట్రా మనోజ్ 45 లక్షలు ఆ అమ్మాయి ఇచ్చేసిందా? నాకిప్పుడు అంతా అర్థమవుతుంది ప్రభావతమ్మ. అప్పుడు పార్లలమ్మ వాళ్ళ నాన్న డబ్బులు పంపించాడంటూ పార్లలమ్మ చెప్పింది కదా, అంటే ఇప్పుడు మనోజ్ గారు పెట్టుకున్న బిజినెస్ డబ్బులు కల్పన మేడం ఇచ్చిన డబ్బులు అయి ఉంటుంది. ఏ కెనడా మేడం అని చెప్పమ్మా అనేసరికి ఏమో బాలు మీ మనోజ్ ఏం బిజినెస్ పెట్టుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నిన్ను సాక్షి సంతకం అడిగామే, ఆ సాక్షి సంతకం కూడా దీనికోసమే అని చెప్పాను కానీ నువ్వు సాక్షి సంతకం పెట్టడం ఏంట్రా అని చెప్పనేసరికి నాకు తెలియదు నాన్న, మేడం ఏదో స్థలం కొనడానికి సాక్షి సంతకం పెట్టమని చెప్పారు. నాకు అదంతా మ్యాటర్ చదవడం చేత కాదు కదా, సాక్షి సంతకం అనగానే పెట్టాను అనేసరికి ఓహో లోపల మీరు డబ్బులు ఇచ్చిన విషయం ఈ 45 లక్షలు ఇచ్చినట్టు సాక్షి సంతకం నా చేత పెట్టించారనమాట. నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. అంటే ఆ రోజే 45 లక్షలు వీళ్ళిద్దరికీ తీసుకున్నారు ప్రభావతమ్మ. నీ కొడుకు అంతవాడు, నీకు కోడలు నీకు దగ్గర ఏ విషయం దాయదు అంటూ చెప్తావు కదా ప్రభావతమ్మ. మరి ఇప్పుడు నీ కొడుకు కోడలు ఏం చేశారు? 45 లక్షల విషయం దాచిపెట్టారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ కెనడా మేడం, మీరు ఆ విషయం బయట పెట్టారు అని చెప్పనేసరికి ఏం కాదు బాలు, నేను ఈ విషయం బయట పెట్టకపోతే ఇంకొన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేసేవారేమో, ఎప్పటికైనా బయట పడాల్సిందే కదా, నేనైతే 45 లక్షలు ఇచ్చేసాను అని చెప్పనేసరికి ఇంకా ఫైనల్ రౌండ్ అనగానే మీ పని ఇంటికి వెళ్ళాక చెప్తాను రా అని చెప్పనేసరికి రోహిణి మనోజ్ కొంచెం దూరంగా ఉంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అత్తయ్య మన విషయంలో మామూలుగా రియాక్ట్ అవ్వరు. అయినా కల్పనతో నీకేంటి మాటలు, ఏదో తను మాట్లాడుకుని సైలెంట్గా వెళ్ళిపోయేది కదా, ఇప్పుడు చూడు ఇప్పుడు కల్పన వచ్చి చెప్పడం వల్ల ఆ 45 లక్షలు తీర్చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆ 45 లక్షలకి లెక్కలు చెప్పమంటారు, ఆ డబ్బులు తిరిగి ఇవ్వమంటారు అని చెప్పాను కానీ నెలకి 50,000 ఇస్తాము అని చెప్పాం కదా అని చెప్పనేసరికి ఆ డబ్బులు పోయాయి అనుకుని నెలకి 50,000 ఇమ్మని చెప్పారు. కానీ ఆ డబ్బులు ఆవిడ ఇచ్చేసింది అన్న విషయం బయట పడిపోయింది కదా, ఇప్పుడు నెలకి 50,000 ఇస్తామంటే ఊరుకుంటారా? ఇప్పుడు అత్తయ్య నన్ను ఎన్ని మాటలు అంటారో, నీ వల్లే నా కొడుకు నాకు చెప్పలేదు, నీ వల్లే నా కొడుకు నన్ను మోసం చేశాడు అంటూ మాట్లాడతారు అత్తయ్య. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసరికి నేనే చెప్తానులే రోహిణి అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడక మనోజ్, నేను అత్తయ్యకి సమాధానం చెప్తాను అనేసరికి ఏం చెప్తావు అనగానే నేను చెప్తాను కదా నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత నాకెందుకో చాలా భయంగా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో తెలియని పరిస్థితిలో ఇప్పుడు నేను ఉన్నాను. కానీ ఇంటికి వెళ్ళాక ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి, అత్తయ్యకి నా మీద అనుమానం రాకుండా చెయ్యాలి, మనోజ్ మీదకే మొత్తం నెట్టేస్తే మనోజ్ సైలెంట్గా ఊరుకుంటాడు అని చెప్పి ఇంకా రోహిణి అనుకుంటుంది. అలా అనుకున్న రోహిణి అక్కడ వీళ్ళు ఇదే టెన్షన్లో ఉండడంతో బాలు మీనా ది బెస్ట్ కపుల్ అవుతారు. అయిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత రావడంతో ప్రభావతి చాలా కోపంగా మనోజ్ని రోహిణిని నిలదీసేసరికి అది అమ్మ అని చెప్పాను కానీ నువ్వు ఉండు మనోజ్, ఆంటీ ఆ డబ్బులు అందిన మాట నిజమే కానీ మా నాన్న జైల్లో ఉన్నారు కదా, ఆ డబ్బులు నువ్వు ఇచ్చావని చెప్తాను రోహిణి, అప్పుడు బిజినెస్ పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చిన లాభంలో తీసి ఇచ్చేద్దాము అని మనోజ్ అన్నాడు. సరే నీ ఇష్టం మనోజ్ అని చెప్పి ఆ రోజు అలా చెప్పాను అని చెప్పనేసరికి రోహిణి చెప్పేది నిజమా చెప్పరా అంటూ చెంప పగలగొట్టేసరికి అది
డబ్బులు ఇచ్చిన మాట నిజమే, కానీ రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడని నేను చెప్పలేదమ్మా. నేను చెప్పాలని కూడా అనుకోలేదు. కానీ రోహిణియే అలా చెప్పింది. చెప్తాను అని చెప్పింది. సరే నీ ఇష్టం అని చెప్పాను. అంతే తప్ప నేనేమీ కావాలని చేయలేదమ్మా అని చెప్పనేసరికి రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. అంటే నా కొడుకుని మోసం చేసి నా కొడుకుతో ఇదంతా చేయించి నువ్వు ఈ రకంగా చేద్దామనుకున్నావా? ఇంత మోసం చేద్దామనుకున్నావా? పైగా అంటే మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు రావట్లేదు అని నేను అంటున్నాను కాబట్టి నా భర్త సంపాదించిన 40 లక్షలు వీడు పోగొట్టుకుంటే ఆ 45 లక్షలు తిరిగి వస్తే ఆ విషయం ఇంట్లో చెప్పకుండా కావాలని మమ్మల్ని ఎంత మోసం చేస్తారా? ఎంత మోసం చేసి ఈ రకంగా చేస్తారా అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణిని కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టడం తిట్టడం చేస్తుంది. అత్తయ్య నేను ఇదంతా కావాలని చేయలేదని, కానీ నోరు మూసేయి. మీ నాన్నని ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు మీ నాన్న దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్తావో మీ నాన్నని ఇక్కడికి పిలిపిస్తావో నాకు తెలియదు. నాకు మాత్రం ఏం చేస్తావో అర్థం కాదు. కానీ 45 లక్షలకి లెక్కలు చూపించడంతో పాటు మీ నాన్న వారం రోజుల్లో ఇక్కడికి రావాలి, లేకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా ప్రభావతి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే. ఇప్పటికిప్పుడు మా నాన్నని ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ ప్రాబ్లం నుంచి బయట పడదాము అనుకున్న సమయంలో ఇలా జరిగిందేంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏ రకంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని చెప్పి ఇంకా రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళిపోయేసరికి గదిలోకి కూడా ప్రభావతి వెళ్ళి రోహిణి చెంపలు పగలగొడుతుంది. అసలు ఏమనుకుంటున్నావే? ఏమనుకుంటున్నావు? నీ పుట్టింటి తరపు నుంచి ఒక్కరు రాకపోయినా నీ పెళ్ళి నేను చేశాను. నీ పెళ్ళికైనా బంగారం నేను పెట్టాను. తర్వాత నువ్వు పార్లర్లు పెట్టుకుంటానంటే పెళ్ళికి ముందే నిన్ను నమ్మి నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను అనగానే అవన్నీ ఇచ్చేశాను కదా అత్తయ్య అని చెప్పాను. కానీ అయితే నువ్వు నా కల్పన దగ్గర నుంచి తీసుకున్న 45 లక్షలు కూడా నాకు ఇచ్చేసాయని చెప్పనేసరికి అవి లేవు కదమ్మా, బిజినెస్ పెట్టేశాం కదా అని చెప్పాను. కానీ నిన్ను నమ్మి బిజినెస్ పెట్టినప్పుడే నాకు అనుమానం కలగాల్సిందిరా. భర్తను గొప్ప స్థాయిలో ఉంచితే బాగుంటుంది అనుకుని పెట్టించింది అనుకున్నాను తప్ప నీ తండ్రి సంపాదించిన డబ్బులే తీసుకొచ్చి నీ చేత బిజినెస్ పెట్టించిందని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పదురా, నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను, నువ్వు చెప్పినా నేను వినను కూడా అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అలా వార్నింగ్ ఇచ్చేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పదురా మనోజ్, ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు తీసుకున్న అమౌంట్ మొత్తం తిరిగి ఇవ్వాల్సిందే. తిరిగి ఇవ్వకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి గట్టిగా చెప్తుంది. చెప్పేసేసరికి ఇదేంటి, డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయినాయి కదా, ఇప్పుడు ప్రభావతమ్మ డబ్బులు ఇమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి రోహిణి అని చెప్పాను. కానీ అయినా నేను అప్పుడే చెప్పాను డబ్బులు ఇచ్చేద్దాము అని అనగానే నేనేదో నా సొంతానికి వాడుకున్నట్టు చెప్తావేంటి మనోజ్? నిన్ను బిజినెస్ చేయిద్దామన్న ఉద్దేశంతోనే కదా నేను అదంతా చేశాను. లేదంటే నాకు చేయవలసిన అవసరం ఉంటుందా? అది నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు అలా మాట్లాడతావేంటి? నీకు ఆల్రెడీ చెప్పాను నేను మాట్లాడతాను అని చెప్పి. నిన్ను బిజినెస్ మ్యాన్గా నిలబెట్టి అస్తమాను బాలు ఏదో ఒకటి చెయ్యట్లేదు అంటున్నాడు కాబట్టి నిన్ను గొప్ప వ్యక్తిగా చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేశానే తప్ప నా కోసం నా ఖర్చుల కోసం ఖర్చు పెట్టుకున్నట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు 45 లక్షలు ఎలా ఖర్చు పెట్టామా అనేది లెక్కేస్తే తెలుస్తుంది కదా అని చెప్పాను. కానీ ఏం లెక్కేయాలి, ఎలా లెక్కేయాలి? ఎన్నో ఖర్చులయ్యాయి, అవన్నీ ఎలా లెక్కేస్తాం రోహిణి అని చెప్పాను. కానీ ఏమో మనోజ్, ఏదో ఒకటి చేద్దాము. ఇప్పుడు మన దగ్గర ఉన్నంత వరకు ఆ అమౌంట్ ఇచ్చేసి మిగిలిన అమౌంట్ నెల నెల కొంచెం చప్పుని ఇస్తాము అని చెప్దాము. మనకు రావాల్సిన 10 లక్షలు కాస్త మనం దగ్గర ఉంచుకుందాము, ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి రోహిణి అయితే చెప్తుంది. కానీ ప్రభావతి రోహిణికి ఇచ్చిన టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వారం రోజుల్లో వాళ్ళ నాన్నని తీసుకురాకపోతే ప్రభావతి తన విశ్వరూపం చూపిస్తాను అని చెప్పింది కాబట్టి మరి ఏం చేసి రోహిణి తన తండ్రిని తీసుకొస్తుంది? ఇంతకుముందు మాణిక్యాన్ని తీసుకొచ్చినట్టుగా మరి ఇప్పుడు ఎవరినైనా తీసుకొస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే వీడియో